హే నా లైఫ్లో నన్ను ప్రేమ పేజీని తీనా పేజీల రాసున్న అందాల పేరు మీనా మీనా ట్రైనర్గా నేనంటే ట్రైనీగా వచ్చిందా కూనా వస్తూనే వెలిగిగా నింపింది ఆ కళ్ళలోన చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కింది మత్తిచ్చి ఓ రూపం ఊపిరిలో చల్లింది హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా పొద్దున్నే లేచి అయితే నేను ముగ్గు వేసుకుంటున్నా. 5:30కి అట్లా లేసాను, కొంచెం చీకటే ఉంది. పైన బాల్కనీలో అయితే ఇలా చిన్నగా వేసుకున్నాను. కింద కూడా గేటు ముందు కూడా వేసి వచ్చిన, కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత పైన మేడ మీద చెట్లకు నీళ్ళు పోద్దామని వేయినాను. ఇప్పుడైతే ఫ్లవర్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకు ఈ ఫ్లవర్స్ పేరు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. బాగుందని చెట్టు పెట్టేశాను నేను. కలర్ కూడా బాగుంది. ఇంకా కరివేపాకు చెట్టు చూడండి, అదంటే నాకు చాలా ఇష్టం. ఇంత పెద్దగా అయింది. అప్పుడప్పుడు తెంపుతున్నాను, అది కర్రీలో వేయడానికి అట్లా తెంపుకుంటాను. ఇంకా మిగతా చెట్లు ఒక దాంట్లో మల్లె చెట్టు అట్లా పెట్టేసుకున్నాను నేను. కరివేపాకు చెట్టు, రోజ్ ఫ్లవర్ చెట్టు, టమాటా మొక్క కూడా మొలిచింది ఒక దానిలో. కోతులన్నీ ఖరాబ్ చేసేసినాయి చెట్లన్నీ. నాకేమో చెట్లు అంటే ఇష్టం, అందుకే ఇలా కాపాడుకుంటున్నాను నేను. మీలో ఎంతమందికి చెట్లు అంటే ఇష్టం? రోజు వాటర్ పోసేసి కాసేపు అలా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా నిన్న నేనైతే పెసరట్టుకి నానబెట్టుకున్నా. అవైతే పిండి మిక్సీ వేసుకుంటున్నా. ఈసారి అయితే పెసలు, మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నా వాటిని. పిల్లలు లేచేసరికి సగం పనులు అయిపోతాయి కదా అనేసి ఇప్పుడైతే చేసుకుంటున్నా. మిక్సీ వేస్తున్నా ఇప్పుడైతే. ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నా పిండిని. మీలో ఎంతమందికి పెసరంట అంటే ఇష్టం? పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నా. పిండిని కలిపే ముందు బాగా కలుపుకొని దోశలు వేసే ముందు వేసుకోవాలి. అప్పుడు ఇంకా దానిలో పచ్చిమిర్చి, అల్లము వేయలేదు, మళ్ళీ మిక్సీ పట్టేసి నేను మళ్ళీ కలుపుకున్నా. జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టి మళ్ళీ కలుపుకున్నా. పిండిలో వేసి కలుపుకున్నా. తర్వాత అంతా కలిపెట్టుకోవాలి. మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం పెసరట్టు వేద్దామని నేను వేసుకుంటున్నా. ఇట్లా దోశలానైతే వేస్తున్నా. ఇంకా వాళ్ళు లేచేసరికి ఇవైతే రెడీ చేసి పెడుతున్నా. స్కూల్కి వెళ్తే ఆగం అవుతుంది కదా. ఇంకా పెసరట్టు అయితే ఇలా ప్రిపేర్ చేసిన. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసిన. వాళ్ళు రెడీ అయ్యేలోపు ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టేసిన. టమాటా చట్నీ, అందులో పల్లి చట్నీ కాంబినేషన్. ఇంకా తర్వాత పాలైతే పెట్టేసిన స్టవ్ పైన. ఓ పక్క వేడిగా అవుతున్నాయి, పాలు మసులుతున్నాయి కదా. ఇంకా పిల్లలిద్దరికి పాలు కూడా కలిపిచ్చేస్తున్నా. పాలల్లో హార్లిక్స్ ఉంటేనే తాగుతారు వాళ్ళు.
పిల్లలు పాలంటేనే సరిగ్గా తాగరు, బలవంతంగా ఇవ్వడం తప్ప అసలు ఇష్టపడైతే తాగరు వాళ్ళు. ఇంకా తర్వాత మా పెద్ద పాపకైతే డ్రై ఫ్రూట్స్ ఇద్దామని ఇలా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసిన, కొంచెం బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్నీ, హెల్తీకి మంచిది కదా అని. ఇంకొక పక్క రైస్ కూడా ఉడకబెడుతున్నా, పిల్లలకి బాక్స్ పెట్టాలని చెప్పేసి రైస్ కూడా ఉడుకుతుంది ఒక పక్క. ఇంక తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామని ఉల్లిపాయలు కట్ చేసిన, ఉల్లిపాయ ఎగ్ వండుదామని అదైతే పోపేసిన, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పోపేసేసిన అదైతే. ఇంకా అదొక పక్క ఉడుకుతుంది. తర్వాత కొంచెం పసుపు వేసిన, అది కొంచెం గోలనివ్వాలి. అది కాస్త గోలినాక కొంచెం అల్లం వేసుకున్నా నేను. ఏ కూరలైనా అల్లం వేస్తేనే బాగుంటుంది. తర్వాత సిమ్లో పెట్టేసి మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఉడకాలి కదా, నేనైతే కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చేదాకా వేపుతా. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నా. ఇంకా తర్వాత అయితే కూర ఉడుకుతుంది. మీలో ఎంతమందికి ఎగ్ ఉల్లిపాయ అంటే టమాటా వేస్తే ఇష్టం? మాకైతే ఇలా ఇష్టం, అందుకే నేను ఇలా చేస్తున్నా. మీకు విషయం చెప్పనా, వాళ్ళు బాగుపడ్డారు వీళ్ళు బాగుపడ్డారు అని ఎప్పుడు చూడు వాళ్ళను వీళ్ళని అనుకోవద్దు. టైం అంతా వృధా చేసుకోకుండా మనం ఎలా బాగుపడాలి, మనం ఎలా బ్రతకాలో అని ఒకసారి ఆలోచించుకోవాలి. మనం తలుచుకుంటే గతాన్ని మాత్రం వెనక్కి తీసుకురాకపోవచ్చు, కానీ మన భవిష్యత్తును మాత్రం మనకు నచ్చినట్టు మలుచుకోవచ్చు. అది గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోవాలి అంతే. ఇంకా ఇప్పటి నుండి అయితే నేనైతే వారానికి ఒక వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మధ్యలో ఇంకా కొంచెం వీలైతే వంటలు చేసి కూడా పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. దానిలో మసాలా వేసేసిన, మొత్తం ఇలా దగ్గరికి అయ్యేదాకా ఉడికిస్తాను నేను. తర్వాత పైనుండి కొత్తిమీర వేసేసాను. ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేసి పంపించాక ఇంకా బౌళ్ళన్నీ తోమేసిన నేను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇల్లు గందరగోళంగా అయిపోతుంది, అవన్నీ సర్దుకోవాలి. ఎక్కడ బట్టలు అక్కడే చిందర వందర అవన్నీ పడేసిపోతారు, అవన్నీ సర్దుకొని బౌళ్ళన్నీ తోమేసుకుంటున్నా. నాకు సింక్లో బౌల్ ఉంటే అసలు నచ్చేదండి, మొత్తం ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటా. తోమేసి అయితే పక్కన పెట్టేసిన. ఇంకా మధ్యాహ్నం టైంలోనైతే నేను బియ్యం చేసుకుంటున్నా, రేషన్ బియ్యము. ఇంట్లో పిండి అయిపోయింది, బియ్య పిండి. ఇంకా పనులన్నీ అయిపోయాక పిల్లలు వచ్చే ముందు ఇంకా ఈ పని అయితే చేసుకుంటున్నా నేను. బియ్యం అన్నీ ఏరుకొని ఇసుక చూస్తున్నా. అక్కడక్కడ ఇసుక ఉంటుంది కదా, మొత్తం ఏరుకుంటూ చూసుకుంటున్నా. ఒకసారి 3-4 కిలోలు చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తుంది పిండి అని ఇలా చేసుకున్నా. తర్వాత ఒక క్లాత్ మీద పోసుకుంటున్నా అవన్నీ. బియ్యం ఎంత చెరిగినా కూడా మస్తు దుమ్ము ఉందండి అందులో. ఇంకా క్లాత్లో పోసి ఇలా తుడుస్తున్నా. దుమ్ము ఏమైనా ఉంటే దానికి అతుక్కుంటుంది. రేషన్ బియ్యంలోనైతే చాలా ఉంది. ఇంకా నాకు ఇదే బెస్ట్ అనిపించింది, ఇలా క్లాత్లో వేసి అయితే తుడుచుకుంటున్నా. కింద మీద బోర్లించుకుంటూ మొత్తం అటు ఇటు చేసుకుంటూ మొత్తం తుడుచుకోవాలి బియ్యాన్ని. ఇవి కడిగితే ఎండవు కదండి తొందర, అందుకైతే నేను ఇలా చేసుకుంటా. చాలా వరకు అయితే మొత్తం బియ్యం అని అటు ఇటు అనుకుంటూ మొత్తం తుడిచేసుకున్నా. ఇప్పుడైతే ఒక డబ్బాలో పోసుకుంటున్నా, స్టోర్ చేసుకొని కొంచెం వీలున్నప్పుడు పిండి పట్టించాలి వాటిని. అందుకోసం అయితే నేను డబ్బాలో పోసుకున్నా. ఇంకా తర్వాత పిల్లలు వచ్చే టైం అయింది, వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత పెద్ద పాపకి ఓట్స్ ఏమంటే చేస్తున్నా నేను. ఆమెకి ఓట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా చిన్న పాప అయితే తినదు అవి, ఆమెకైతే చేస్తున్నా. ఇంకా ఓట్స్ చేసేసి అయితే ఇంకా బౌల్లో వేసిస్తే తింటుంది ఆమె. చల్లారబెట్టి ఇవ్వాలి కదా, చల్లారబెట్టి అయితే ఇస్తున్నా.
ఇంకా సాయంత్రం ఆకలితో వస్తారు కదా వాళ్ళు, ఏదో ఒకటి తినాలని చెప్పి అవి చేయమంటే చేసిన. ఇంకా సాయంత్రం అయితే నైట్ పూరి చేయమన్నారు. పూరి అయితే చేసిన, కొంచెం పప్పు వేసి వాళ్ళ మందం పూరి చేసుకున్నా. ఓకేనండి, వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నా. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.